డాంబీ ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు పనిచేస్తున్నాడు. కలలో వంటవాడే కనిపిస్తూ తెగ భయపెడుతున్నాడు. ఆ చచ్చిన బాతు కూడా కల్లోకొస్తుంది. పని ఆపొద్దు. బాతును చంపిన సంగతి పాస్టర్ గారికి చెప్పొద్దు కదూ. ఒక మిట్ట మధ్యాహ్నం డాంబీ నది నుండి 10 బకెట్ల నీళ్లు తెచ్చి తోటను తడిపి చాలా అలసిపోయాడు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. మెల్లగా జారుకొని కొంతసేపు అలా నది ఒడ్డునే ఆడుకుందాం అనుకున్నాడు. కాని వంటవాడు ప్రతిక్షణం డాంబీని కనిపెడుతూనే ఉన్నాడు. నీళ్లు తర్వాత తేవచ్చులే, ఇలా రా. పాస్టర్ గారు తిరిగి వచ్చేశారు. డాంబీ పూర్తిగా వంటవానికి బానిసైపోయాడు. అతడు తన చేత చాలా పనులు చేయిస్తున్నాడు. చివరికి అతడు మధ్యాహ్నం కునుకు తీసేటప్పుడు విసిరించుకుంటున్నాడు కూడా. చాలా పనులు చేసి బాగా అలసిపోవడం వల్ల చెయ్యి కూడా కదపలేకపోతున్నాడు డాంబీ. అయినా ఏమాత్రం విసరడమాపాడా? అంతే. బాతు జరిగిన విషయాలేవి పాస్టర్ గారికి తెలియదు. బస్తీ నుండి వచ్చినప్పటి నుంచి చాలా పనుల్లో మునిగిపోయి కనీసం తానెంతో ప్రేమించే డాంబీను పలకరించటానికి కూడా సమయం దొరకడం లేదు. డాంబీ వంటవానికి మంచి స్నేహితుడైపోయినందువల్లే అంత కష్టపడి పనులు చేస్తున్నాడేమోనని పాస్టర్ గారు అనుకుంటున్నారు. వంటవానికి బానిసగా మారడం చాలా బాధాకరం. కానీ తానిప్పుడు ఏం చేయగలడు? డాంబీ ఒక తెలివైన పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రానాయనా, నిన్ను చూడడం సంతోషం. నేను చాలా పనుల్లో ఉన్నప్పటికీ నువ్వు వంటవానితో కలిసి పనిచేస్తూ చాలా బుద్ధిగా ఉన్నట్టు గమనించాను. ఆ విషయమే మీతో చెప్పడానికి వచ్చాను. డాంబీకి మాట పెగలక కొంతసేపు ఏడ్చి మొత్తానికి జరిగిందంతా పాస్టర్ గారికి వివరంగా చెప్పాడు. పాస్టర్ గారికి డాంబీపై ఎంతో ప్రేమ కలిగింది. నేను తప్పు చేశాను. తాను చేసిన తప్పుకు శిక్ష ఏమిటో డాంబీకి తెలియదు. ఏది ఏమైనా సరే ఇకపై తాను ఆ వంటవానికి బానిసగా ఉండకూడదనుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. నేను నిన్ను క్షమించాను. ఆ? నేను నిన్ను క్షమించానంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చేసిన పని నన్నెంతో బాధ పెట్టింది. అయితే నీ పాపం ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను క్షమించాను. తన భుజాల మీద నుండి పెద్ద బరువు దిగిపోయినట్లనిపించింది డాంబీకు. తన జీవితం అంతటిలో గొప్ప సంతోషకరమైన రోజుది. డాంబీ, నేను కొనుక్కు తీస్తుంటే గాలి విసరడం మానేసావే? నదికెళ్ళి 20 బకెట్లు నీళ్లు తీసురా. బాతు సంగతి పాస్టర్ గారికి చెప్పేయాలా? చెప్పుకో, నాకేం భయం లేదు. నేను ఆ విషయం ముందే చెప్పేశానుగా. పాస్టర్ గారు నన్ను క్షమించేశారు. ఆ క్షణం నుండి డాంబీ వంటవానికి ఏమాత్రం బానిసగా లేడు. ఎందుకో తెలుసా? డాంబీ తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. ఆ మరుసటి ఆదివారం పాస్టర్ గారు తన వర్తమానంలో డాంబీ సంగతిని ఉపమానంగా తీసుకుని బోధించారు. ఒకప్పుడు మనమంతా సాతానుకు బానిసలం. కాని బైబిల్ ఏమి చెప్తుందంటే యేసుక్రీస్తు పాపులను రక్షించడానికే ఈ లోకంలో అవతరించాడు. వంటవాని బాధ నుండి విడుదల పొందినందుకు డాంబీ చాలా సంతోషంగా ఉన్నాడు. మన పాపాలను మనం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని డాంబీ ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు. వంటవాని విషయంలో కూడా తాను మంచిగా ఉండాలనుకున్నాడు.